నమస్కారం, వెల్కమ్ టు ఏటీ పల్స్. గాంధీ గారి భుజాల మీద కూర్చొని 4 సార్లు రన్నింగ్ రేస్ గెలిచిన నెహ్రూ గారు. I, Jawaharlal Nehru, do solemnly affirm మైకేల్ బ్రెచర్ అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ఒక ప్రముఖ కెనడియన్ చరిత్రకారుడు, రాజకీయ శాస్త్రవేత్త మరియు ప్రొఫెసర్. భారతదేశ రాజకీయాలు, ముఖ్యంగా జవహర్లాల్ నెహ్రూ గారి జీవితం మరియు విదేశాంగ విధానాలపై అత్యంత ప్రామాణికమైన పరిశోధనలు చేసిన విదేశీ పండితులలో ఈయన ఒకరు. మైకేల్ బ్రెచర్ పేరు భారతదేశంలో ప్రముఖంగా వినబడటానికి కారణం ఆయన 1959లో రాసిన నెహ్రూ ఏ పొలిటికల్ బయోగ్రఫీ అనే పుస్తకం. ఈ పుస్తకం రాయడం కోసం ఆయన 1950లలో భారతదేశంలోనే ఉంటూ నెహ్రూ గారిని స్వయంగా కలిసి అనేక ఇంటర్వ్యూలు తీసుకున్నారు. నెహ్రూ గారితో పాటు అప్పట్లో బతికున్న ఇతర అగ్రనాయకులు, బ్రిటిష్ అధికారులను కూడా కలిసి సమాచారాన్ని సేకరించారు. నెహ్రూ గారి వ్యక్తిత్వం, ఆయన తీసుకున్న నిర్ణయాల వెనక ఉన్న కారణాలను విశ్లేషించడానికి ఈ పుస్తకాన్ని నేటికి ఒక క్లాసిక్ గైడ్గా భావిస్తారు. మైఖేల్ బ్రెచర్ 1929, 1936, 1937 మరియు 1946 నాటి కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల వివాదంపై చాలా స్పష్టమైన మరియు నిశితమైన వ్యాఖ్యలు చేశారు. అందులో నెంబర్ 1, బ్రెచర్ తన విశ్లేషణలో క్లియర్గా పేర్కొన్నది ఏమిటంటే, కాంగ్రెస్ పార్టీ సంస్థాగత యంత్రాంగం మరియు క్షేత్రస్థాయి నాయకుల యొక్క ఏకగ్రీవ ఎంపిక సర్దార్ వల్లభాయ్ పటేల్. కానీ నెహ్రూ కేవలం మహాత్మా గాంధీ వ్యక్తిగత జోక్యం వల్లే ఆ స్థానానికి రాగలిగారు. నెంబర్ 2, బ్రెచర్ ప్రకారం 1929లో పిసిసిలు గాంధీ గారు కానీ పటేల్ కానీ కాంగ్రెస్ అధ్యక్షుడు కావాలని కోరుకుంటే, గాంధీ గారు వారి మాటను కాదని నెహ్రూ గారిని అధ్యక్షుడిగా ఎన్నిక చేయించారు. 1936 మరియు 1937లో కూడా గాంధీ గారి జోక్యం వల్లే నెహ్రూ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నిక కాబడ్డారు. ఇప్పుడు నెంబర్ 3, బ్రెచర్ గారి ప్రకారం ఇక 1946 అధ్యక్షుడి ఎన్నిక అంటే పరోక్షంగా దేశ ప్రధాని ఎన్నిక సమయంలో గాంధీ గారికి ఒక విషయం బాగా తెలుసు. సర్దార్ పటేల్ క్రమశిక్షణ కలిగిన నాయకుడు. ఒకవేళ నెహ్రూ ప్రెసిడెంట్ ఆపై ప్రధాని అయినా, పటేల్ దేశ ప్రయోజనాల కోసం నెహ్రూ కింద నెంబర్ 2 ఉప ప్రధానిగా పనిచేయడానికి అంగీకరిస్తారు. కానీ ఒకవేళ పటేల్ ప్రెసిడెంట్ ప్రధాని అయితే అహంకారం, స్వతంత్ర భావాలు ఉన్న నెహ్రూ ఎట్టి పరిస్థితుల్లోనూ పటేల్ కింద పనిచేయడానికి ఇష్టపడరు. అది కాంగ్రెస్ పార్టీ ముక్కలవ్వడానికి, దేశంలో రాజకీయ అస్థిరతకు దారితీస్తుంది. అందుకే గాంధీ గారు నెహ్రూ కోసమే జోక్యం చేసుకున్నారని బ్రెచర్ వ్యాఖ్యానించారు. నేటి కాలంలో ప్రచారం జరుగుతున్నట్లు నెహ్రూ ఒక్కరే అంతటా పాపులర్ అనే వాదనను బ్రెచర్ అంగీకరించలేదు. ఆయన నెహ్రూ, పటేల్ ఇద్దరిని ది డ్యూమ్విర్స్ అంటే సరి సమానమైన ఇద్దరు సర్వాధికారులు అని అభివర్ణించారు. బ్రెచర్ విశ్లేషణ ప్రకారం కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో నడిపించే నాయకులలో, కార్యకర్తలలో సర్దార్ పటేల్ అత్యంత ప్రజాదరణ పొందిన మోస్ట్ పాపులర్ అండ్ పవర్ఫుల్ లీడర్ అని పేర్కొన్నాడు. పటేల్ గారికి ఉన్న ఆర్గనైజేషనల్ పాపులారిటీ నెహ్రూకు లేదు అంటూ ఆయన రాశారు. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి ఏటీ పల్స్. రేపటి వీడియోతో మీ ముందుకు వస్తే, అప్పటి వరకు సెలవు. జై హింద్.